UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. కూటమి అధికారంలోకి వచ్చింది. కేవలం 11 అసెంబ్లీ స్థానాలు, 4 ఎంపీ స్థానాలను మాత్రమే గెలుచుకుంది. మరి ఈ నేపథ్యంలో వైసీపీకి రాజీనామాలు చేసే నేతల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలతో సహా ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మేయర్లు, మున్సిపాలిటీ చైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఆ పార్టీని వీడారు. కాగా రాజ్యసభలో వైసీపీకి 11 మంది ఎంపీలు ఉన్నారు. వీరిలో ఇప్పటికే 3 రాజీనామా చేశారు. మోపిదేవి వెంకట రమణారావు, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య తమ రాజ్యసభ పదవులకు రాజీనామాలు ప్రకటించారు. మోపిదేవి, బీద టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆర్ కృష్ణయ్య బీజేపీలో చేరతానని టాక్ నడుస్తుంది. మరోవైపు వైసీపీలో నెంబర్ 2గా చక్రం తిప్పుతున్న విజయసాయిరెడ్డి కూడా టీడీపీలో చేరతానికి ఆసక్తి చూపుతున్నారని టీడీపీ సీనియర్ నేత, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు బాంబు పేల్చారు. విజయసాయిరెడ్డి గత 2 పర్యాయాలుగా వైసీపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అంతేకాకుండా వైసీపీ రాజ్యసభ పక్ష నేతగా కూడా వ్యవహరించారు. అదేవిధంగా లోక్సభ, రాజ్యసభలో వైసీపీ ఎంపీలు అందరికీ పార్లమెంటరీ పార్టీ నేతగా కూడా ఉన్నారు. మరి ఈ ఏడాది జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో విజయసాయిరెడ్డి నెల్లూరు నుంచి లోక్సభకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయనపై విజయం సాధించారు. అప్పట్లోనే విజయసాయిరెడ్డి బీజేపీలో చేరతారని వార్తలు వచ్చాయి. జగన్తో విభేదాలు వచ్చినట్లు ప్రచారం జరిగింది. వైసీపీలో విజయసాయిరెడ్డికి ఒక దశలో ప్రాధాన్యత బాగా తగ్గిపోవడం, అదే సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డికి ప్రాధాన్యత పెరగడం ఇందుకు నిదర్శనమని కూడా టాక్ నడిచింది. అయితే విజయసాయిరెడ్డి వైసీపీలోనే కొనసాగారు. ఈ నేపథ్యంలో తాజాగా అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ విజయసాయిరెడ్డి తమ పార్టీలో చేరతానని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులైతే టీడీపీలో చేరతానంటూ విజయసాయిరెడ్డి 95 రోజుల పాటు తమను ప్రాధేయపడ్డారని అచ్చెన్నాయుడు వెల్లడించారు. అయితే టీడీపీలో చేరేందుకు అలాంటి వారికి చోటు లేదని ముఖం మీదే చెప్పేశారని అన్నారు. టీడీపీలో చేరేందుకు విజయసాయిరెడ్డి శత విధాలుగా ప్రయత్నించారని అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ క్రమంలో ఏం చేయడానికైనా ఆయన సిద్ధపడ్డారని చెప్పారు. నేపథ్యంలో అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరి విజయసాయిరెడ్డి ఈ వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.